నమస్తే. ఈరోజు మరో వంటవార్పు వంటలోకి వచ్చేసామండి. అదేంటంటే దీపావళికి నేను చేస్తున్న స్వీట్ ఐటమ్ అండి. అదేంటంటే కర్జికాయలండి. పల్లీ పొడితో కర్జికాయలు చేస్తున్నాను. సో అవి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. పల్లీ పొడి కజ్జికాయలు చేస్తున్నానండి. పల్లీలతో కజ్జికాయలు నేను ఓవెన్లో పెడుతున్నాను. ఫ్రై చేయడానికి బదులు ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చిన్న మంట మీద ఫ్రై చేయాలి, బట్ నేను ఓవెన్లో పెడుతున్నాను పల్లీలు ఫ్రైయింగ్కి. ఇలాగా ట్రేలో వేసేసుకొని పల్లీలు దీన్ని ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాము. ఓవెన్ అండి, ఓవెన్లో పెట్టుకుందాం. 350 దగ్గర 20 minutes. ఓకే, నేను కజ్జికాయలు చేయడానికి గోధుమ పిండి వాడుతున్నానండి మైదా ప్లేస్లోని. ఎందుకంటే కొంచెం హెల్త్ కదా గోధుమ పిండి, అందుకని గోధుమ పిండి వాడుతున్నాను. నేను గ్రైండర్లో కలుపుకుంటున్నాను. పిండి గ్రైండర్లో వేసేసి గ్రైండర్ ఆన్ చేసుకున్నానండి. అండ్ ఒక గరిట పెరుగు వేస్తున్నానండి. అండ్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. చపాతీలకి తడుపుకునే దానికంటే కొంచెం గట్టిగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. చూడండి, పిండి సాఫ్ట్గా గట్టిగా ఉంది. దీన్ని మనము ఆ పల్లీలదంతా పొడి రెడీ చేసుకునే లోపల కాస్త నానుతుందండి, అందుకని ముందే తడిపి పెడుతున్నాను అన్నమాట. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు ఇది మూత పెట్టి పెట్టుకుందామండి. కాసేపు నానుతుంది పిండి, కొంచెం సాఫ్ట్ అవుతుంది అన్నమాట, ఇంకా సాఫ్ట్ అవుతుంది. ఓకే, పల్లీలు వేగిపోయాయండి, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. యాక్చువల్గా 20 minutes పెట్టాను కదండి, 10 minutesకే రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగా వేగిపోయాయో. కాలుతున్నాయి. ఇప్పుడు చల్లగయ్యాక మళ్ళీ ఇవి పొట్టు తీసేసి రెడీ చేసుకుందాము. ఈ లోపల బెల్లం దంచి పెట్టుకుందామండి. అండ్ యాలకుల పొడి కూడా దంచి రెడీ చేసి పెట్టుకుందాము. ఓకే, అండ్ ఇవి పల్లీలు చల్లగా అయ్యాక పొట్టు తీసేసానండి. అన్నీ ఏం తీయలేదు, బట్ కొన్ని తీసుకున్నాను. నేను ఇప్పుడు ఇవి కొలుచుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 2 కప్పులు వేస్తున్నాను. ఓకే, 2 కప్పులు వేసానండి. 2 గ్లాసులు బెల్లం అండి, దంచి పెట్టుకున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ అండి. ఇలా కలిపేసుకొని నేను ఫుడ్ ప్రాసెసర్లో వేసుకుంటున్నానండి. మిక్సీకి వేసుకోవాలి ఇదంతాను. మెత్తగా అవ్వకపోయినా పర్లేదు, కచ్చా పచ్చగా అయినా ముక్కలు ముక్కలాగా అయినా ఉండొచ్చండి. నేను అందుకని ఫుడ్ ప్రాసెసర్లో వేస్తున్నాను. ఫుడ్ ప్రాసెసర్లో అయితే మెత్తగా అవ్వదన్నమాట. ఇదిగో ఇలాగా బరకగా వేసుకోవాలండి. అండ్ ఈ విధంగా అంతా మిక్సీకి వేసేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకొని కొన్ని క్యాష్యూస్ అండి, అండ్ కొన్ని ఆల్మండ్ స్లైసెస్ అండి ముక్కల్లాగా చేసేసుకొని, ఇలా ముక్కల్లాగా చేసేసుకొని దీంట్లో కలిపేసుకుందామండి. మనము తినేటప్పుడు పంటి కిందికి బాగా తగులుతాయండి ఇవి. ఇలా కలిపేసుకుంటే మనం ఇప్పుడు ఈ పొడితో కజ్జికాయలు చేసేసుకున్నాము. పల్లీల పొడితో కజ్జికాయలు అదండి. ఇప్పుడు ఇందాక తడిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని కొంచెం పెద్దగా ముద్దగానే తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఇలాగా పొడి పిండి ఇలా అద్దుకొని ఇప్పుడు పెద్ద చపాతీలాగా పల్చగా చేసేసుకోవాలండి. యూజువల్గా మైదా పిండితో చేస్తారు. మైదా పిండి అంత హెల్దీ కాదు కదా, అందుకని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండితో ఇష్టం లేని వాళ్ళు మైదా పిండితోనే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకున్నాను, ఇలా చపాతీ చేసుకున్నాను కదా, దీనికి ఇలాగా ఒక పెద్ద మూత లాంటిది తీసుకొని ఇలాగా చిన్న చిన్న వాటిలాగా
కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పూరీలా కట్ చేసేసుకొని దాంట్లోకి ఒక్కొక్క స్పూనుడు ఆ పల్లీల మిశ్రమం తీసుకొని పూరీలోని వేసుకొని స్టఫ్ చేసుకొని ఒత్తేసుకోవాలండి. లోపలికి స్టఫ్ వెళ్ళిపోయేలాగా ఇలా 2 అంచులు ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి, లేకపోతే పూరి కజ్జికాయలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విచ్చుకుపోతాయి. ఇలా అంతే, ఇలా చేసి పెట్టేసుకోవాలని నేను. కావాలనుకుంటే ఇలా చేసేసుకున్నాక ఈ ఎడ్జెస్ని ఇలాగా డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయడమే. ఈ ఎడ్జ్ని ఇలాగా ఆ ఎడ్జ్కి ఇక్కడ ఈ బార్డర్ దగ్గర ఇలా నొక్కుకోవడమే. సో ఇలాగా డిజైన్ లాగా వస్తుందన్నమాట. చూడండి, ఇలాగా అన్నీ ఇలా డిజైన్ లాగా వస్తాయి. ఇదిగో ఇలా చేసుకున్నవన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ కజ్జికాయలు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చేసుకొని ఫ్రై చేసుకొని నేను ఇక్కడ పేపర్స్ అరేంజ్ చేసుకున్నానండి. దీని మీద వేస్తున్నాను. ఎక్సైజ్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ టవల్ పీల్చేస్తుంది అన్నమాట. అదేవిధంగా అన్నీ కాల్చేసుకోవాలి. అంతే, ఇలా చేసుకుంటే పల్లీల పొడితో చేసుకునే కజ్జికాయలు రెడీ అండి. నచ్చిందా మీకు? అయితే మీరు రెడీనా చేసుకోవడానికి? ఈ దీపావళికి చేసుకొని అందరూ ఎంజాయ్ చేయండి. మీ ఇంటిల్లిపాది అందరూ ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. ఓకే, థ్యాంక్ యూ.